జరంతా మన వీడియోలు కూడా జరంతా చూడర్రులా. ఇంతకీ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకీ ఇయాల్ ముస్ట్ ఏంటంటే మా భగత్ బాబు బర్త్డే. లాస్ట్ వీడియోలో అయితే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే చూసిర్రు కదా. ఇంక ఈ వీడియోలో అయితే బర్త్డే రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళినాము, ఎంతమంది మా ఇంటికి వచ్చి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది చూసేయండి. హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇంకా మీరు కూడా మా ఆయననైతే విష్ చేసేయండి, బ్లెస్ చేసేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. చూసే ముందు అయితే తెలుసు కదా, మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కాస్తంత సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నైట్ మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 3:30 అయ్యింది. ఇంకా మార్నింగే 6కి లేచిండు. కథం నేను లేసరికి హౌస్ క్లీనింగ్ కంప్లీట్ చేసిండు, ఈవెన్ పూజ కూడా చేసేసి. నాకేమో ఇంకా నిద్ర మబ్బు అస్సలు ఓట్లేదు. నా నిద్ర మబ్బు ఓవడం కోసం పొద్దున్న ఇంకా కామెడీలు చేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకోసమే నేను పగలవని నవ్వుతున్నా. మా మహా కూడా మిడ్ నైట్ 1 వరకు పడుకోకుంటుంది కదా, సో ఇంక ఇప్పుడు లేవలేదు, మంచి స్లీప్ లో ఉంది. ఇప్పుడైతే మేము రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈసారి అయితే సిద్ధేశ్వర ఆలయం అండ్ పద్మాక్షమ్మ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. అవి రెండైతే పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా మేము గుడికి వెళ్ళేసరికి 10:30 అట్లా ఈజీగా అయిపోతుంది. ఇంకా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా జరుపుకున్నాం అన్నది వ్లాగ్ లో చూసేయండి. మీరు ఎలా జరుపుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మావాడు మంచిగా దీపం కూడా ముట్టిచ్చేసిండు గాయస్. ఏదేమైనా కూడా ఈ రోజు కూడా హాట్ వాటర్ అయితే కంపల్సరా మస్ట్. గుడ్ మార్నింగ్ మహా, హ్యాపీ న్యూ ఇయర్. డాడీకి బర్త్డే విష్ చెప్తాం. సాంప్రదాయిని సుద్దిని పోసిని డాడీ రా జేజా మొక్కుతాను పోయి స్నానం చేయవా? ఇప్పుడే లేచినావు, స్నానం చేయవా? దా మనం రెడీ అయిదాం, దా మనం స్నానం చేద్దాం. దా స్నానం చేసి జడ్జి కాడ గుడి పోదాం దానన్న. డాడీ ముట్టించిండు బర్త్డే. మనం లేచేసరికి ఇల్లు ఊడ్చిండు, తూడ్చిండు, కడిగిండు. టీషర్ట్ ఇది నేను నైట్ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చిన టీషర్ట్ ఇదే గాయస్. నిల్చోనా ఒకసారి చూద్దాం ఎట్లా కింద కనుక మంచిగా బాగుందా? ఇంకొంచెం కింద ఏం చూద్దాం ఒక్క అని చెప్తాను. యాక్చువల్లీ మాకు దేవుడిది అక్కడ ఉంది, బట్ ఏంటిదంటే మా మహాగాడు అలా వేయి కూర్చుంటే అంత తొక్కుతాను అనేసి ఇక్కడ కిచెన్లోనే ఇక్కడ పక్కన ఇట్లా పెట్టేసుకున్నాం. ఒక్కటే ఫ్రేమ్ కదా అన్న. పోయలే. ఇగో హనీ ఇడు హనీ ఈడ పెట్టిన గ్లాస్ తీసిన లెమన్ ఇయ్యనా? స్నానం చేస్తాం. మహా బ్రష్ చేసుకున్నాం పా, చిన్ని బ్రష్ చేసుకున్నాం. మహానికి ఎత్తప మహా బ్రష్ చేసుకొని కేక్ తినవా? అది అలానే ఉంచుతాను. వద్దు, పెద్ద స్పూన్ వాడదు. అది డాడీకి పోమాహా, డాడీకి నో కాదు. పౌడర్ వద్దా? మా పిన్ని ఫోన్ చెప్తాను. అయితే నేను మొన్న మా ఆయన బర్త్డే కోసం అని ఒక డ్రెస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఉండే. ఆ డ్రెస్ నాకు మస్తు నచ్చింది, కాకపోతే మస్తు లూజ్ కోసం అనేసి ఇంక ఎక్స్చేంజ్ పెట్టినాను. ఇంక ఈ రోజు అయితే వస్తున్నాడు డ్రెస్ తీసుకెళ్ళడానికి. డబ్బున మేము పోయినాక ఇట్లా వస్తాడేమో అనేసి ఇంకా మా పక్కన అంకుల్ ఉంటే అంకుల్కి అయితే ఇచ్చేసి వెళ్తున్నాం. మా ఆయన బర్త్డే ఏమో కానీ నేనే 4-5 డ్రెస్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నా. మస్తు రీజనబుల్ ప్రైస్ లోనైతే ఆర్డర్ పెట్టుకున్నా. నాకైతే మస్తు నచ్చినాయి. ఇంకా అవన్నీ అయితే జస్ట్ ఓపెన్ చేసి పక్కన పెట్టినా అనమాట. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే నేను తొందరలోనే అప్లోడ్ చేస్తా. ఇంకా మీకు కూడా కావాలి
కావాలంటే కొనుక్కోవాలి. అయితే సిద్ధేశ్వర ఆలయంకి అయితే వచ్చినాము. వినాయకుడి నిమజ్జనం అప్పుడు వచ్చినాం కదా, ఇంకా అక్కడే అన్నమాట గుడి వచ్చేసి. వినాయకుడి నిమజ్జనం రోజు ఏంటంటే గుడి లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే వినాయకులను చూసి వచ్చేసినాం. ఇంకా ఆ రోజు నుంచి పట్టు పడుతున్నాడు మా ఆయన, ఈ గుడికి వెళ్దాం అనేసి. ఇంకా మొత్తానికి ఈ రోజు అయితే కుదిరింది. ఆ గుడి బాగుంటది అట్నే పోవాలనే ఒక రోజైనా ఆ రోజు నుంచి అంటనే ఉన్నాడు మా ఆయన. ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి గుడి అయితే ఉన్నది. మాకేమో ఇంకా శాంతిసేపు ఉండాలనిపించుండే, కాకపోతే మా మహా మస్తు ఘోరంగా ఆగమాగం చేస్తాంది, మొత్తం ఉరుకుతూనే ఉన్నది, ఒక్క కాడు ఉంటలేదు. ఇక మళ్ళీ అప్పటికే 12:30 అవుతుంది. ఇక మేము ఏం తినకుండా వచ్చినాము. మళ్ళీ పద్మాక్షమ్మ టెంపుల్ కూడా వెళ్ళాలి కదా, పద్మాక్షమ్మ టెంపుల్ లో బొచ్చడు మంది ఉన్నారు. ఇక తొందర చూసేసుకొని వచ్చినాం. కానీ గుడి అయితే నిజంగా అసలు మస్తు అంటే మస్తు ఉన్నది, నాకైతే మస్తు అనిపించింది. ఇలా కనిపిస్తానే కదా అవన్నీ గులాబీ చెట్లే, బొచ్చడు గులాబీ చెట్లు ఉన్నాయి గుడి లోపల. అయితే అసలు శివుడి విగ్రహాలు, పార్వతమ్మ విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉంటదో అసలుకి. 2 ఉంటాయి శివుడి విగ్రహం, అటు కూడా ఒకటి ఉంటది. మస్తు అంటే మస్తు పెద్దగా ఉన్నది. గుడి కూడా చాలా పెద్ద ప్లేస్ లో చాలా పెద్ద గట్టిరు, అసలుకి మంచిగా ఉన్నది. మేము లాస్ట్ టైం మహా బర్త్డే అప్పుడు మడికొండకి వెళ్ళినాం కదా మెట్టుగుట్టకి, కొంచెం అట్లనే అనిపించింది. అక్కడ కూడా శివుడే కదా, ఇక్కడ కూడా శివుడే కదా, సేమ్ అనిపించింది కొంచెం. అయితే పెళ్ళైన కాంచి అయితే మా భగత్ బాబు ఎవ్రీ బర్త్డే కి మేము భద్రకాళి టెంపుల్ కి వెళ్తాము. భద్రకాళి టెంపుల్ లో అమ్మో న్యూ ఇయర్ రోజు మామూలుగా ఉండరు అసలు, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మనం స్పెషల్ టికెట్ తీసుకున్నా కూడా బొచ్చని మంది ఉంటారు, పెద్ద లైన్ ఉంటది. దర్శనం కూడా అంత తృప్తిగా చేసుకున్న ఫీలింగ్ అయితే రాదు. ఇంకా అందుకోసమే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా అక్కడికి వెళ్దాము, ఇంకా కొత్త టెంపుల్స్ విజిట్ కావాలన్నట్టుగా ఇప్పుడు ఈసారి అయితే ఈ టెంపుల్ కి వచ్చినాం. చూడండి ఇక్కడ కూడా ఎంత పెద్ద లైన్ ఉందో. వీళ్ళంతా నార్మల్ గా దర్శనం చేసుకునే వాళ్ళు, ఇంకా మేమైతే అర్చన చేయించుకున్నాం అనమాట. ఇంకా అందుకే మా తొందరలో అయిపోయింది దర్శనం. భగత్ తన చేతుల మీదుగా శివుడికి అభిషేకం చేసిండు, అందుకే ఈ రోజు మస్తు అంటే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యిండు. పద్మాక్షమ్మ టెంపుల్ కి వెళ్ళిన దగ్గర వీడియో అసలు షూట్ చేయలేదు, అక్కడ బొచ్చడి మంది ఉన్నారు, ఆకలికి ఆగమై ఇక వీడియో షూట్ చేయలే. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy. Light on. Light. తొందరగా వేస్తే అయిపోవు. దాన్ని కూడా ఇది చూడండి. మేము గుడికి వచ్చేసరికి అయితే పిన్ని చెల్లె బాబాయ్ అయితే కేక్ తీసుకొని వచ్చిర్రు. ఇంకా నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చిండే అనమాట. ఇంకా నైట్ కేక్ కట్ చేపించి ఇంకా మేమైతే డిన్నర్ కి రెస్టారెంట్ కి అయితే బయలుదేరినాం. పిన్ని వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా రెస్టారెంట్ కి ఒకసారి ఏమో వెళ్ళినట్టున్నాము. ఇంకా ప్లాట్ఫామ్ 65 కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు, మేమైతే వెళ్ళినాము. ఇంకా వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి ఇంకా ట్రైన్ రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చి, నార్మల్ గా నా ఎవ్రీ బర్త్డే కి మా ఆయన అయితే నాకు మస్తు సర్ప్రైజ్ ఇస్తాడు, కానీ నేనేం సర్ప్రైజ్ చేయలేకపోతా. ఇట్లా సింపుల్ గానే అయితే చేసేసిన, అది కూడా నాకు తెలిసింది. నేను తెలియకుండా ఏం సర్ప్రైజ్ గానైతే ఏం ప్లాన్ చేయలేదు ఈసారి. నేనేం నీకు సర్ప్రైజ్ చేయలేదు అనేసి ఇంకా నేను అంటుంటే, నేనేం నీకు లవర్ ని కాదులే, నేను నీకు హస్బెండ్ ని, ఏమంతా అట్లా ఫీల్ కాకు, మన మధ్యలో సర్ప్రైజ్లు ఎందుకు చెప్పు అనేసి ఇంకా ఆయన అనుండే. మరి సర్ప్రైజ్లు ఎందుకు అన్నప్పుడు నా బర్త్డేకి సర్ప్రైజ్ చేయడం ఎందుకు, సరే ఇంకా 2 months అయితే నా బర్త్డే ఎట్లాగో వస్తుంది కదా, నా బర్త్డేకి ఏం సర్ప్రైజ్ చేయకు, జస్ట్ ఒక 2000 అట్లా నాకు నచ్చిన బట్టలు కొనుక్కుంటా మీషోలో అని చెప్పి ఇక నవ్వుతున్నాడు. నువ్వు నీ మీషో గోలా అనుకుంటా. ఇంకా నేనైతే చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా పిన్ని చెల్లె ప్రవళిక వచ్చేసి చికెన్ 65
65 ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా బాబాయ్, దినేష్ అన్న ఇంకా భగత్ వచ్చి నాటుకోడి కూర ఇంకా బగారన్నం అయితే చాలా బాగుందంట టేస్ట్. కాకపోతే నాకు నాటుకోడి అస్సలు పోదు. ఇంకా ప్రవళిక కూడా నాటుకోడి అస్సలు తినదంట. మా చెల్లె కూడా తినదు నాటుకోడి కూర. కాకపోతే వాళ్ళు ఒకసారి ట్రై చేయమన్నారు కానీ మేము అసలు ట్రై చేయలేదు. కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ బాగుండే. ఈసారి నాకు అంత టేస్ట్ ఉన్నట్టు అనిపించలేదు. అంతంత మాత్రం ఉన్నాయి. న్యూ ఇయర్ అనేమో. న్యూ ఇయర్ కి టేస్ట్ కి సంబంధం ఏంటి? న్యూ ఇయర్ రోజు మస్తు మంది వస్తారు కదా, ఇక ఆగమాగం వండుంటారు, అందుకే టేస్ట్ తక్కువ ఉంది. మళ్ళీ కర్రీ వస్తారు. ఇంకా వేడివేడిగా స్పైసీగా బిర్యానీ తిన్నాం కదా, ఇంకా కడుపులో సలసల్లగా వడాలి కదా అనేసి క్రీమ్ స్టోన్ ఏంటి నాన్న ఎక్కడికి పోయినా మనం క్రీమ్ స్టోన్కి అయితే వచ్చినాము. ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకొని హ్యాపీగా తినేసి ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి అయితే 12:30 అయింది. డే అయితే ఇలా గడిచిపోయింది. మరి మీ న్యూ ఇయర్ ఎలా గడిచిపోయింది అన్నది కామెంట్ అయితే చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంతే ఈ వీడియో. బై బాయ్.